నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ ఒక బ్రదర్ ఉన్నాడు, పెద్ద సైంటిస్ట్. ఆయన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాడు, కానీ చర్చికి పోడు. ఎందుకంటే సైన్స్ ఎక్కువ చదివితే ఎక్కువ అయిద్ది అనమాట. అందుకనే క్రైస్తవుల కుటుంబాలలో పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు భక్తిగా ఉన్నంత మాత్రాన పిల్లలు ఉండరు. ఎందుకు తెలిసి వీళ్ళు నేర్పరు. ఎంతసేపు కొబ్బరి నూనె ఖర్చు ఇది నేర్పుతారు, కానీ వాక్యం నేర్పరు, గ్రంథం నేర్పరు. ఇది వచ్చింది సాగు. నిజం కదా? గ్రంథం నేర్పాల ముందు. ఒకసారి నేను అన్నాను, ఏదో సందర్భంలో కలిసిన ఒక సమావేశంలో ఏదో కలిస్తే అతనితో మాట్లాడుతూ, బ్రదర్ మీరు చాలా ఎడ్యుకేషన్, మీరు చాలా పెద్ద విద్య చదివారు కదా, మీకు నాసాలో ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు, మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి బ్రదర్. అంటే చాలా ఆల్మోస్ట్ నాకు తెలుసు పాస్టర్ గారు, ఈశ్వం గురించి మొత్తం నాకు నాలెడ్జ్ ఉంది అన్నాడు. ఈరోజు మనోళ్ళు 10వ తరగతి చదివి బిల్డప్లు కొడతారు, అంత తెలిసినట్టు. 10వ తరగతికే. ఒకసారి ఇతను అడిగాను, మరి నాసా సైంటిస్టులు కదా మీరు, శాస్త్రవేత్తలు కదా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎప్పుడైనా లెక్క పెట్టిరా, ఎన్ని ఉన్నాయని అడిగాను. అది సాధ్యపడదండి, అది అసాధ్యం, ఎవరు లెక్కేయలేరు. ఈ విశ్వంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి, వాటిని లెక్క పెట్టలేమన్నాడు. నేను అన్నాను, మరి లెక్క పెట్టలేవంటే నువ్వు ఇంకా స్టూడెంట్వే కదా, ఇంకా నీకాడ ఏమంటారు, అది ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, నువ్వు ఇంకా చిన్నోడివే. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక చోట కీర్తనల గ్రంథంలో రాశాడు, ఆకాశ నక్షత్రములను నియమించి వాటికి పేర్లు పెట్టాడని ఉంది. మరి ఇప్పుడు సుప్రీం సైన్స్ కాదు, దేవుడే.